హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం క్రియేట్ చేయట్లేదు, క్రియేట్ చేసిన అయితే చూడబోతున్నాం. రీసెంట్ గా మా కాలేజీలో టెక్ ఫెస్ట్ అయితే జరిగింది. సో అందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. 2 years బ్యాక్ టెక్ ఫెస్ట్ అయితే జరిగింది మా కాలేజీలో. సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను, మీలో చాలా మంది చూసుంటారు. ఇప్పుడు జరిగిన టెక్ ఫెస్ట్ అయితే పార్టిసిపేట్ అయితే చేశాను అనమాట. సో నా ప్రాజెక్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్కి అయితే సెలెక్ట్ అయింది. మా కాలేజ్ మొత్తంలో నా ఒక ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ నేను మొత్తం 2 ప్రాజెక్ట్స్ పార్టిసిపేట్ చేశాను. సో అందులో ఒకటే సెలెక్ట్ అయింది. తర్వాత 1 week తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ వచ్చిందంటే సెకండ్ ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ అయిందని అయితే వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ వీడియోస్ అయితే మీకు త్వరలో అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నేను 2 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. అదే ప్రాజెక్ట్ ఈ ఇయర్ పెట్టాను. సో దీనివల్ల అయితే స్టేట్ కి సెలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ టెక్ ఫెస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. సో పార్టిసిపేట్ చేయడం జరగలేదు. 2 years బ్యాక్ అయ్యింది, అందులో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే అవ్వలేదు. సో ఈసారి పార్టిసిపేట్ చేస్తాను. విజయవాడ వెళ్ళాలంట స్టేట్ లెవెల్కి. సో విజయవాడ అయితే వెళ్దాం, అక్కడ కూడా వీలైతే వ్లాగ్ చేసి అయితే పెడదాం. సో ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటున్నాను. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇంకా ఏం చెప్పాలంటే వీడియో అయితే పెట్టడం అవటం లేదు, ఎందుకంటే 12 hours వర్క్ అనమాట ఇండస్ట్రీలో. సో దానివల్ల వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే అవ్వట్లేదు. అయినా పర్వాలేదు, మీకైతే వీడియో టైం టు టైం నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేముందంటే వీడియోలో నేను చేసిన 2 ప్రాజెక్ట్స్ వచ్చి సపరేట్ వీడియో చేస్తాను కాబట్టి వీడియోలో నా ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ అయితే చెప్పను. సో నేనైతే కొన్ని వీడియోస్ మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది, ఎందుకంటే 2 ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అక్కడ ఎక్కువ టైం అయితే దొరకలేదు అనమాట వీడియో రికార్డ్ చేయడానికి. ప్లస్ చాలా మంది అయితే వచ్చారు. సో దానివల్ల వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అయితే వీడియో రికార్డ్ చేయడం అయితే అవ్వలేదు. నాకు తెలిసి 1 or 2 రూమ్స్లో ఉండే ప్రాజెక్ట్స్ మాత్రమే రికార్డ్ చేశాను. ప్రాజెక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వచ్చిన అన్ని ప్రాజెక్ట్స్ కూడా బాగున్నాయి. కాకపోతే అదంతే. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఛానల్ లైక్ అయితే చేసేయండి. ఆ ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి, ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లే చేస్తాను. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏ వీడియోలో కూడా ఎంతసేపు మాట్లాడలేదు, సో అందుకు కొంచెం అంతేనా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ షార్ట్స్లోకి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ మధ్య అయితే స్టార్ట్ చేశాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేశాను అని అంటే దానికి ఒక అర్థం ఉండాలన్నమాట. ప్రాజెక్ట్ చేసామంటే అది లెక్కలోకి రాదు. ప్రాజెక్ట్ చేయడం ఎవరైనా చేసేస్తారు, కాకపోతే దాని ద్వారా అడ్వాంటేజెస్ ఎలా చేసామని చెప్పేసి చాలా థియరీ అయితే ఉంటుంది కదా. సో ఆ థియరీ అంతటిని కూడా నేను వీడియోలో నెక్స్ట్ టైం నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ప్రాజెక్ట్స్ పెట్టేసేవాడిని, కాకపోతే మీరు మీ ఎవరికి ఆ ప్రాజెక్ట్ వర్కింగ్ గురించి తెలిసేది కానీ డీప్గా ఎవరికి తెలిసేది కాదు. సో ఇక్కడ నుంచి పెట్టబోయే వీడియోస్లో ఏంటంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే పెడతాను. సో మీకైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డినో ప్రాజెక్ట్స్ వచ్చేసి చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు చేయడానికి. సో మీరు అలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు, బేసిక్ వీడియోస్ కూడా పెడతాను. సో ఆ వీడియోస్ చూడడం వల్ల మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే రికార్డ్ చేస్తాను, ఎందుకంటే రికార్డ్ చేయడం ఇలా అవ్వదు. సో నెక్స్ట్ విజయవాడ వెళ్తాం కదా, జనవరిలో స్టేట్ లెవెల్ అయితే ఉంది. సో దానికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే పక్క వీడియో రికార్డ్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ప్రాజెక్ట్స్ ఏంటో అవన్నీ కూడా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే ప్లే చేస్తాను. ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎటువంటి స్క్రిప్ట్ అయితే రాసుకోలేదు, సో అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నా నాకైతే తెలియటం లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకు. సో గైస్, ఇదే మా కాలేజ్ అనమాట. మా రూమ్ వచ్చేసి GF4. రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో చూస్తున్నారు కదా, లోపల అయితే ఎవరు లేరు, తక్కువ మంది అయితే ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనదే, ఉమెన్స్ సెక్యూరిటీ డివైస్ అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ పవర్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే టెలిగ్రామ్లో మనం ఒక మెసేజ్ చేసామంటే ఇంట్లో పవర్ కట్ అయితే అయిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ 2 years బ్యాక్ అయితే నాకు ఈ ఐడియా అయితే వచ్చింది చేయాలని. ఎందుకంటే ఐడియా వచ్చింది అంతే, అప్పుడు చేద్దాం అనుకున్నాను, కాకపోతే చేసే అంత ఇంట్రెస్ట్ లేక ఆగిపోయాను. కానీ ఇప్పుడు ఎనర్జీ మీటర్స్ వచ్చాయి కదా, వాటికి రీఛార్జ్ చేసుకుంటే ఆ అమౌంట్కి ఎంత అయితే అంత పవర్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి 2 years బ్యాక్ కాబట్టి జస్ట్ పవర్ కట్ చేస్తుంది అంతే. బిల్ పే చేశాక మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. ఎప్పుడైతే టెలిగ్రామ్ బోర్డ్లో స్టార్ట్ అని పెట్టామో మనకి కమెంట్స్ అయితే వస్తాయి అన్నమాట. మీటర్ 1 ఆన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, మీటర్ 1 ఆఫ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. మీటర్ ఏం లేదు, జస్ట్ ఒక టెలిగ్రామ్ స్విచ్ అయితే యాడ్ చేసామన్నమాట.
ఎందుకంటే సింపుల్గా అయితే చెప్పలేను. మీటర్ అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర టెలిగ్రామ్ స్విచ్ అయితే యాడ్ చేసాం. సో అది ఎప్పుడు రెగ్యులర్గా ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే బిల్ పే చేయలేదు మనం ఆఫ్ అని మెసేజ్ సెండ్ చేసామంటే పవర్ అయితే కట్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ మీద కూడా డీటెయిల్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే వస్తుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అనమాట. మన మొబైల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న లైట్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ కూడా మనదే. నెక్స్ట్ ఆల్ స్విచ్చెస్ ఆన్ మీద క్లిక్ చేసామంటే ఆల్ స్విచ్చెస్ అయితే ఆన్ అవుతాయి. 4 స్విచ్చెస్ మనం 4 బల్బ్స్ పెట్టాం, 4 రిలేస్ అయితే యూజ్ చేసాం. సో 4 స్విచ్చెస్ టోటల్గా అయితే 8 అయితే యూజ్ చేయొచ్చు. దీని మీద ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో ఒకసారి చెక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి ఇంకా వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఆల్ స్విచ్చెస్ ఆఫ్, ఆల్ స్విచ్చెస్ ఆన్ అని చెప్పేసి. సో మనం వాయిస్ ద్వారా కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డిస్టెన్స్ మెజరింగ్ డివైస్ అనమాట. ఈ డివైస్ వచ్చేసి మనం ఆల్రెడీ చేస్తాం. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కొంచెం ఎక్స్పెండ్ చేసి అయితే చేశారు. ఇక్కడ ఈ డివైస్లో వచ్చేసి ఒకటే ప్రాబ్లం ఏంటంటే 1 or 2 సెంటీమీటర్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే చూపిస్తాయి అనమాట ఎల్సిడి డిస్ప్లేలో. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే సింపులే. ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని సెంటీమీటర్స్ చూపిస్తున్నాను, డిస్ప్లేలో అయితే ఎన్ని సెంటీమీటర్స్ చూపిస్తుంది. మనం ఇందులో అల్ట్రాసోనిక్ సెన్సరు, ఆర్డినో యూనో, ఎల్సిడి డిస్ప్లే ఇవన్నీ అయితే యూజ్ చేసాం. సింపుల్గా చెప్పాలంటే అందులో మనం ఫిజికల్గా ఏం క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, స్టెప్ ఆన్ మీ అని చెప్పేసి. ఎప్పుడైతే దీన్ని మీద మనం ఇప్పుడు నడిచేటప్పుడు అంటే ఎలా చెప్పాలంటే రోడ్డు మీద ఎప్పుడైతే దీన్ని ఇన్స్టాల్ చేసామో, దీన్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే దీని మీద ఒకవేళ ఎవరైనా అడుగు వేశారంటే పవర్ అనేది మోటార్ ద్వారా జనరేట్ అయ్యి బ్యాటరీస్లో అయితే స్టోర్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే మనం ఇక్కడ ఒక చిన్న థియరీ అయితే యూజ్ చేశారు. ఒక మోటార్ రన్ అవ్వాలంటే దానికి ఎలక్ట్రిసిటీ అయితే ఇవ్వాలి. సో ఆ ఎలక్ట్రిసిటీని మనం ఇస్తే మోటార్ రన్ అవుతుంది. సో అలానే మోటార్కి ఎప్పుడైతే మెకానికల్ ఎనర్జీ ఇచ్చామో అప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ అయితే మర్చిపోయాను. బట్ ఇది వచ్చేసి రోబోటిక్ హ్యాండ్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ రిసీవర్ అయితే యూజ్ చేశారు. మొత్తం పీసీబీ మీద చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ వచ్చేసి మూవ్ అవుతుంది అనమాట. దేన్నైనా హోల్డ్ చేసేటప్పుడు టైట్ అవుతుంది, నెక్స్ట్ ఏదైనా రిలీజ్ చేసేటప్పుడు లూజ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉందన్నారు. సో అందుకు వర్కింగ్ అనేది పూర్తి డీటెయిల్గా వీడియో అయితే రికార్డ్ చేయలేదు. బట్ ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి, చేయడానికి ఏం క్రిటికల్గా ఉండవు. వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా పీసీబీస్తో చేస్తారనమాట, ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇది మూవ్ అవుతుంది, రిమోట్ కంట్రోల్, ఆర్ఎఫ్ మాడ్యూల్స్, లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఫార్మ్స్ ఉంటాయి కదా, ఎలా అంటే ఇప్పుడు పొలాలు అలాంటి వాటిల్లోని పిచ్చుకలు ఏమైనా యానిమల్స్ అయితే ఉంటాయి కదా, తినడం ఇలాంటి పంటను పాడు చేయడం ఇలాంటివి చేస్తాయి కదా. సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ డివైస్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీని నుంచి ఒక ఫ్రీక్వెన్సీలో సౌండ్ అయితే వస్తుంది. సో ఆ పక్షులు అనేవి మరి ఆ ఫ్రీక్వెన్సీకి తట్టుకోలేక వెళ్ళిపోతాయి అనమాట. సోలార్తో అయితే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రొటేషన్స్ కౌంటర్ అనమాట. ఇప్పుడు ఒక మోటార్ అనేది ఎన్ని రొటేషన్స్ తిరిగిందా అనేది కౌంట్ అయితే చేస్తుంది. ఇది ఎలాంటి వాటిలో యూజ్ చేస్తారంటే ఇప్పుడు వైండింగ్ ఉంది, వైండింగ్లో మనం అన్ని పోల్స్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ వైండింగ్స్ అయితే చేయాలి. సో అలానే ఇక్కడ మనం వైండింగ్స్ అన్నీ కౌంట్ చేసుకోలేం కదా, మెషన్స్ కౌంట్ చేయడం కోసం ఇక్కడ మన ఐఆర్ సెన్సర్ అయితే యూజ్ చేసాం. ESP8266 అయితే యూజ్ చేసాం. ఇంకా మోటార్ డ్రైవర్ని వచ్చేసి ఇక్కడ ఎలా యూజ్ చేశారంటే ఒక కన్వర్టర్లా యూజ్ చేశారనమాట. 5 volt ఇన్పుట్ ఇచ్చి 12 volt అవుట్పుట్ వచ్చేలా యూజ్ చేశారు. నెక్స్ట్ 12 volt ఇన్పుట్ ఇచ్చి 5 volt అవుట్పుట్ వచ్చేలా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ వీల్ తిరుగుతున్న కొద్దీ ఇక్కడ కౌంట్ అయితే అవుతున్నాయి రొటేషన్స్ అన్నీ. సో కొంచెం స్పీడ్ అయితే పెట్టాను వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండటం కోసం. సో పొటెన్షియల్ మీటర్ యూజ్ చేసుకొని స్పీడ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ ఉన్న బ్లాక్ కలర్ బటన్ క్లిక్ చేసి మోటార్ అయితే ఆన్ చేయొచ్చు అనమాట. కరెక్ట్గా 48 రొటేషన్స్ 47 రొటేషన్స్ అయ్యేసరికి మోటార్ అయితే ఆఫ్ అవుతుంది. సో మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. రిలేకి ఎప్పుడైతే పవర్ కట్ అయిపోయిందో మోటార్ అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది రెగ్యులర్గా అయితే వైండింగ్స్లోని, విండ్ మిల్స్లోని ఇంకా చాలా అయితే ఉన్నాయి అప్లికేషన్స్ చెప్పడానికి. సో అందులో అయితే యూజ్ చేస్తారు. కౌంట్ అయితే చూడండి, 47, 45, 46,
47 వచ్చేసరికి మోటార్ అయితే ఆఫ్ అయిపోయింది. మీరు ఐఆర్ సెన్సర్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు, 2 లైట్స్ అయితే గ్లో అయిపోయి ఉండిపోయి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పేరు మర్చిపోయా, ఇది వచ్చేసి టోల్ గేట్ అనుకుంటా. ఇది ఎలా అంటే ఇప్పుడు ఐఆర్ సెన్సర్ ముందు ఏదైనా ఆబ్జెక్ట్ వెళ్తే అదైతే యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు సర్వో మోటార్ అనేది గేట్ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఐఆర్ సెన్సర్ ముందు ఐఆర్ సెన్సర్ యాక్టివేట్ అయ్యే టైంకి గేట్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ ఆర్డినో యూనో అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి సోలార్ ట్రాకింగ్ సిస్టమ్. దీని మీద ఆల్రెడీ 2 years బ్యాక్ మన ఛానల్ వీడియో అయితే అప్లోడ్ చేసాం. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్మార్ట్ హోమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే హ్యూమిడిటీ, టెంపరేచరు ప్లస్ ఇంకా మోటార్ ఆన్ మోటార్ ఆఫ్ అని అంటే ఇప్పుడు సాయిల్ పెట్టుకుండేటప్పుడు మోటార్ ఆన్ అవ్వదు, సాయిల్ ఎప్పుడైతే డ్రైన్ అయిపోతుందో అప్పుడు మోటార్ ఆన్ అవుతుంది. సో ఇది వచ్చేసి అలా వర్క్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్. బ్లూటూత్ మాడ్యూల్ అయితే యూజ్ చేశారు మన మొబైల్తో కంట్రోల్ చేయడానికి. చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే చేశారు. స్మార్ట్ ఎలక్ట్రిక్ హౌస్ డెకరేషన్ అంతా అయితే చాలా బాగుంది, సోలార్ ప్యానల్తో ఛార్జ్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది, ఎందుకంటే చాలా పెద్ద సెటప్ ఇది. ప్రాజెక్ట్తో ఒక వర్కింగ్ పక్కన పెట్టినా సరే చాలా అంటే చాలా పెద్ద సెటప్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే టోల్ గేట్ దగ్గరికి ఇప్పుడు రైల్వే గేట్ దగ్గర ట్రైన్ వచ్చేటప్పుడు గేట్స్ అయితే క్లోజ్ అవుతాయి కదా, సో అలానే ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా గేట్స్ అనేవి అయితే క్లోజ్ అవుతాయి అనమాట ట్రైన్ వచ్చే ముందు. ఎలాగంటే ఇప్పుడు మీకు వర్కింగ్ చూపిస్తాను. ట్రైన్ వచ్చేటప్పుడు చాలామంది డౌట్ రావచ్చు, ట్రైన్ వచ్చేటప్పుడు సడన్ గేట్స్ క్లోజ్ అయిపోయేటప్పుడు మన మధ్యలో ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా అని. సో అందుకనేసి వీళ్ళు కొంత డిస్టెన్స్లో బజర్స్ అయితే పెట్టారు. సో ఎప్పుడైతే ట్రైన్ ఎంటర్ అయిందో బజర్ సౌండ్ అయితే వస్తుంది, ఆ సౌండ్ వచ్చిన వెంటనే గేట్స్ అయితే క్లోజ్ అవుతాయి. గేట్స్ క్లోజ్ అవ్వడానికి కొంత టైం ముందు సౌండ్ అయితే వస్తుంది. సో ట్రైన్ అయితే వెళ్తుంది కదా, పోల్స్ కూడా యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో అప్పుడు రెడ్ కలర్ అని చెప్పేసి, మళ్ళీ ఎప్పుడైతే ట్రైన్ క్రాస్ అయిపోతుందో అప్పుడు గ్రీన్ కలర్ అని చెప్పేసి గేట్స్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సంథింగ్ ప్రాజెక్ట్ గురించి టైం లేదని చెప్పాను కదా, సో అందుకే ప్రాజెక్ట్ ఏంటో కూడా కొనుక్కునే ఛాన్స్ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్డినో బేస్డ్ హోమ్ ఆటోమేషన్ అనమాట. ఇది ఎలా అంటే బ్లూటూత్ మాడ్యూల్ అయితే యూజ్ చేశారు. ఇందులో HC05 అనే బ్లూటూత్ మాడ్యూల్ అయితే యూజ్ చేశారు, ఒక రిలే అయితే యూజ్ చేశారు. వీళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేయొచ్చు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా ప్రాజెక్టు, అలానే ప్రోటోటైప్ ఇది. అందులో మనం ESP32 అయితే యూజ్ చేసాం, ఇందులో HC05 బ్లూటూత్ మాడ్యూల్ అయితే యూజ్ చేశారు. సో ఇప్పుడు మీకు యాప్ అయితే చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఇంకేం చెప్పాలంటే ఇందులో బ్లూటూత్ మాడ్యూల్ అయితే యూజ్ చేశారు. ఇందులో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కనెక్షన్ ప్రాబ్లం అనమాట, ప్రాపర్గా కనెక్ట్ అవ్వదు చాలాసార్లు బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసి. అదే ESPL అని అయితే అలా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూస్తుంటే కనెక్టింగ్ అని వచ్చింది, చూసారా ప్రాబ్లం వచ్చింది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసమే మనం ESPs అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్డినో రఫ్ స్కెచ్ చేసుకున్నా సరే 500 అయితే ఉంటుంది ఆర్డినో కాస్ట్. నెక్స్ట్ బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసి 250 to 300, టోటల్ 800 అనుకున్నా. ఒక ESP తీసుకుంటే 600తో పోతుంది, ఇన్బిల్ట్ వైఫై ఉంటుంది, సో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే కనెక్ట్ చేసాం, మళ్ళీ పవర్ బటన్ నొక్కితే ఆఫ్ అయితే అయింది, మళ్ళీ ఇప్పుడు పవర్ బటన్ నొక్కితే ఆన్ అయితే అయింది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మన ఛానల్ ఆల్రెడీ చేసి పెట్టేసానువే, బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే వెరిఫై చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సర్వేలెన్స్ కార్ అనమాట. ముందునే వచ్చేసి ESP32 క్యామ్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మోటార్ డ్రైవర్ అయితే యూజ్ చేశారు, అంతే. మోటార్స్ అయితే యూజ్ చేశారు, సప్లై అంతే. చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. వీళ్ళు కెమెరా రొటేషన్స్ కోసం సర్వో మోటార్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ L289 మోటార్ డ్రైవర్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ తెలిసినవి కదా గేర్ మోటార్స్ అని, దీనికి ఒక వెబ్ సర్వర్ అయితే క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం క్రోమ్లో సెట్ చేసి యూజ్ అయితే చేయొచ్చు. కార్ అనేది మూవ్ అవుతుంది అనమాట, మొబైల్లో కంట్రోల్స్ ఉంటాయి, స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, జూమ్ కానీ జూమ్ అవుట్ కానీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ కెమెరాలో అయితే కనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతున్నది అనేది. ఇది వచ్చేసి వైఫై కనెక్టివిటీ, వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటేనే అవుతుంది, లేకపోతే అయితే అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ స్మోక్ సెన్సర్ అయితే యూజ్ చేశారు, గ్యాస్ సెన్సర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే అందులో ఉన్న గ్యాస్ అయితే చెప్తుంది,
ఒకవేళ ఇంట్లో గ్యాస్ లీక్ ఏమైనా అయితే మనకైతే చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ, ఇక్కడ కూడా స్మోక్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఓఎల్ఈ డిస్ప్లే, నెక్స్ట్ ఆర్డినో నానో అయితే యూజ్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ 9 volts సప్లై అయితే ఇచ్చారు. ప్రాబ్లమ్ మేబీ అవ్వచ్చు. సో ప్రాడక్ట్స్ అయితే ఇవే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు మీ అందరికి ఒక అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను 2 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి ఇప్పుడు వరకు ఎవరు చేయలేదన్నమాట. నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నాను, అది వచ్చేసి ఎవరు చేయలేదు. సో ఆ వీడియో మీకు కానీ రావాలంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టేట్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి దాన్ని కొంచెం డెవలప్ అయితే చేస్తున్నాను. మీకు చిన్న హింట్ అయితే ఇస్తున్నాను. వెబ్ సర్వర్స్ క్రియేట్ చేసి దాన్ని కొంచెం హైలైట్ అయితే చేస్తున్నాను. సో ఇంత మించి అయితే నేనేం చెప్పలేను. మీకైతే వీడియో అయితే వస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం నేనైతే షార్ట్స్ అయితే చేస్తాను అనమాట. ఒక్కొక్క ఐటమ్ చూపించి ఐటమ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి, నెక్స్ట్ దాని తర్వాత డీటెయిల్స్ అన్ని చాలా వరకు అయితే చెప్తున్నాను. ఆ షార్ట్లోనైతే కవర్ చేస్తున్నాను. సో ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.